ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ భారతదేశ 2వ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. जोहार जोहार लाल बहादुर शास्त्री 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 अमर रहे लाल बहादुर शास्त्री जोहार 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 अमर लाल बहादुर शास्त्री जोहार 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 लाल बहादुर शास्त्री जोहार जोहार రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఇదే మనం చూస్తా ఉన్నాం. మన భారతదేశ స్వతంత్ర సమర యోధుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒక పాత్రధారుడు. అటువంటి వారి జయంతి జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అక్టోబర్ 2 రావడం విశేషం. కానీ మనము గాంధీ జయంతి జరుపుకుంటున్నాం, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని జరుపుకోవడే పరిస్థితి లేకుండా పోయింది. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సూచనల మేరకు ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సూచించినటువంటి వారు భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు 1904లో జన్మించారు. మరలా 1966లో వాళ్ళు వివాదాస్పదంగా మరణం చెందిన